ఈరోజు బిట్ వైజ్ ఆపరేటర్స్. బిట్ వైజ్ ఆపరేటర్స్ లో ఇవేంటి? ఈ ఆపరేటర్స్ బైనరీ ఆపరేటర్స్. దీస్ ఆర్ బైనరీ ఆపరేటర్స్. బైనరీ ఆపరేటర్స్ అంటే ఏంటి? 2 ఆపరెంట్స్ కావాలి కదా మనకి. ఇట్ రిక్వైర్స్ 2 ఆపరెంట్స్. రెండు ఆపరెంట్స్ కావాలి. ఈ బిట్ ఇది బైనరీ ఆపరేటర్స్ అన్నాం కదా. బైనరీ ఆపరేటర్స్ లో ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ లో బైనరీ ఆపరేటర్స్ ఒక సింబల్ కి మాత్రం బిట్ వైజ్ కాంప్లిమెంట్ ఉంటుంది. దానికి మాత్రం యూనరీ ఆపరేటర్ కావాలి, అంటే సింగిల్ ఆపరెంట్ చాలు. కానీ మిగతా అన్నిటికీ మాత్రం 2 ఆపరెంట్స్ కావాలి. విచ్ పర్ఫార్మ్స్, ఇవి పర్ఫార్మ్ చేసేటప్పుడు on bit level. బిట్ లెవెల్ అంటే ఏంటి? 0,1 అనేది కదా బిట్ లెవెల్. ఈ బిట్ లెవెల్ లోనే ఇది పర్ఫార్మ్ చేస్తుంది. బిట్ లెవెల్ లో ఇది పర్ఫార్మ్ చేస్తుంది. బిట్ లెవెల్ అంటే 1 క్యారెక్టర్ ఈక్వల్ టు 8 బిట్స్ కదా. అంటే 8 times 0,1 రాసుకోవాలి కదా. ఇవి బిట్ లెవెల్స్. ఈ బిట్ లెవెల్స్ ని చూడాలంటే ఇప్పుడు ఫస్ట్ మనం అసలు బిట్ వైజ్ లో ఏ ఆపరేటర్స్ వాడతాము, ఏవి ఆపరేటర్స్ వాడతాము చూద్దాం. ఆపరేటర్ మీనింగ్. ఆపరేటర్ వచ్చేసరికి ఇది బిట్ వైజ్ కాంప్లిమెంట్. బిట్ వైజ్ కాంప్లిమెంట్. నెక్స్ట్ ఏంటి? అండ్. లాజికల్ ఆపరేటర్స్ లో మనము 2 అండ్స్ ఇస్తే బిట్ అది లాజికల్ అండ్, లాజికల్ ఆర్ అవి రాసుకున్నాం కదా. ఇది బిట్ వైజ్ అండ్. బిట్ వైజ్ ఆర్. బిట్ వైజ్ ఎక్స్ ఆర్ అంటే ఎక్స్క్లూజివ్. ఆర్ ఎక్స్క్లూజివ్. తర్వాత బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్. బిట్ వైజ్ రైట్ షిఫ్ట్. ఇవి బిట్ వైజ్ ఆపరేటర్స్. ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ లో ఇప్పుడు కాంప్లిమెంట్ ఏమవుతుంది? కాంప్లిమెంట్ లీగల్ నాట్ గుర్తుందా మీకు? లీగల్ నాట్ సింబల్ ఏంటి? ఇది లీగల్ నాట్ సింబల్ కదా. ఈ లీగల్ నాట్ కి కాంప్లిమెంట్ కి ఒకటే సింబల్ కాదు. ఇది బిట్ వైజ్ కాంప్లిమెంట్ అనగానే లీగల్ నాట్ కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? ఒకటే సింబల్ కాదు. చూడండి ఇప్పుడు బిట్ వైజ్ కాంప్లిమెంట్ రాద్దాం. బిట్ వైజ్ కాంప్లిమెంట్.
వచ్చేసి ఇప్పుడు బిట్ వైజ్ కాంప్లిమెంట్ చేయాలంటే ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నాను, 10 కాదు, ఏ ఈక్వల్ టు 1 తీసుకున్నాను. బిట్ వైజ్ కాంప్లిమెంట్ వచ్చేసి ఇదే కదా బిట్ వైజ్ కాంప్లిమెంట్ సింబల్, ఆ సింబల్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఆపోజిట్ అంటే కాంప్లిమెంట్ నాట్కి అర్థం ఏంటి, అది ఏది ఉంటే దానికి ఆపోజిట్లో అవుతుంది కదా. అది ఇప్పుడు 1 ఉంది, అది 0 ఉంది. అదే 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఇది బిట్ వైజ్ కాంప్లిమెంట్. ఈ బిట్ వైజ్ కాంప్లిమెంట్లో మనం ఏం చేస్తాము, ఫస్ట్ ఓన్లీ మనకి ఇది ఒక ఆపరెంట్ చాలు. ఏ ఆపరెంట్ తీసుకున్నాం కదా, సరే ఏ ఆపరెంట్ తీసుకున్నాను, ఈ ఏ ఆపరెంట్కి ఏ ఈక్వల్ టు 10 అన్నాను. ఓకేనా. ఈ 10 ఎలా రాస్తాము, ఇది బైనరీ ఫామ్. ఓకేనా. ఇది రాసినప్పుడు ఇలా రాసినప్పుడు ఈ 10 అంటే ఏంటి, 10ని 2 తోటి 5 0 2 2 1 0 అయితే 1 కదా, 2 1 0. దీని ఫామ్ ఏంటి, 1 0 1 0 2. దీని బిట్ లెవెల్లోకి మార్చినప్పుడు దీని ఫార్మేషన్ ఏంటి, 1 0 1 0 బిట్ లెవెల్, దాని బిట్ లెవెల్ 10 0 1 0 ఎలా వచ్చింది అక్కడ, ఈ 1 0 రిమైండర్స్ ఉంటాయి కదా మనకి, ఆ రిమైండర్స్ని తీసుకుంటాం అనమాట. ఈ 1 0 ఈ 1 0 తీసుకున్నాము. దీని బిట్ లెవెల్ ఇది. ఓకేనా. దీని బిట్ లెవెల్ కనుక్కోవడం ఇలా కనుక్కుంటారు అనమాట. సరే ఏం 10 అని తీసుకున్నాము, ఈ బిట్ లెవెల్ తీసుకున్నాము. ఇప్పుడు దీంట్లో దీని ఫార్మేషన్ కనుక్కోవాలంటే 1 0 1 0 అని రాసాం. దీనికి ఏంటి 2 కదా, 2 అన్నప్పుడు 2 power 0 2 power 1 2 power 2 2 power 4. అవునా కాదా, అర్థం కాలేదు కదా. 2 power 3. ఓకే. ఇది దీని ఫార్మేషన్ యాక్చువల్గా అయితే. ఇప్పుడు ఏంటి 1 0 1 0 కదా. ఇది ఏంటి నార్మల్. ఓకేనా. ఈ 2ని 2 power 0 ఫస్ట్ 4 అంకెలకి వేయాలి కదా, అప్పుడు 4కి రావాలి కదా. ఓకే. అది కాంప్లిమెంట్ అయితే కాంప్లిమెంట్ ఏ అంటాము. 1 ప్లేస్లో ఏమైంది, 1 ప్లేస్లో ఏమవుతుంది, 1 ప్లేస్లో 0 0 0 ప్లేస్లో 1 మళ్ళీ 1 ప్లేస్లో 0 ప్లేస్లో. దీనికి కాంప్లిమెంట్ రాయాలి కదా మనం కనుక్కోవాల్సింది ఏ కాంప్లిమెంటే కదా కనుక్కోవాల్సింది. ఏ కాంప్లిమెంట్ అన్నప్పుడు ఇప్పుడు దీని వాల్యూ ఎంత, 0 1 0 1 2 power 0 2 power 1 2 power 2 2 power 3. ఈ 3 వచ్చినాయా. ఇప్పుడు 2 power 3 అంటే 2 into 0 0 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 కదా, 2 స్క్వేర్ 4 2 ప్లస్ 2 ఎలా అయింది 0 కదా, 2 into 0 0 ప్లస్ 2 power 0 అంటే 1 1 into 1 1 అక్కడ 1 2 power 0 అంటే 1 మ్యాథమెటికల్ ఆపరేషన్ ప్రకారం 2 power 0 కానీ దేని పవర్ 0 అయినా కానీ 1 అవుతుంది. ఓకేనా. ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్ ప్రకారం ఇది 1 అయినప్పుడు 4 + 1 ఎంత 5. అది మళ్ళీ చెప్పాను కదా. ఇప్పుడు 2 power 0 2 power 1 2 power 2 2 power 3 రాసాను మేడం. దాని కింద వాల్యూ మేడం 2 into 0 ఎంత 2 into 0 కదా. ఓకే. 2 స్క్వేర్ అంటే ఎంత 4 కదా. 4 into 1 ఎంత 4 into 1 4 2 into 0 ఎంత 0 2 power 0 అంటే 1 తోటి సమానం. 1 into 1 ఎంత సరిపోయింది కదా 5. అంటే కాంప్లిమెంట్ ఆఫ్
ఏ ఈక్వల్ టు 5 కదా, కాంప్లిమెంట్ ఆఫ్ ఏ అనేది 5 అవుతుంది. ఓకే, వచ్చిందా? కాంప్లిమెంట్ ఆఫ్ ఏ 5 వచ్చింది. సరే, ఇదేంటి? బిట్ వైజ్ కాంప్లిమెంట్. అదే మనం బిట్ వైజ్ అండ్ రాయాలంటే నెక్స్ట్ దీనికి బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ అండ్ ఆపరేటర్. బిట్ వైజ్ అండ్ ఆపరేటర్లో ఇప్పుడు మనకి బిట్ వైజ్ అండ్ ఆపరేటర్కి ఎన్ని ఆపరేటర్స్ కావాలి? 2 ఆపరేటర్స్ కావాలి కదా. 2 ఆపరేటర్స్ కావాలంటే ఏ ఈక్వల్ టు 10, ఏ బి ఈక్వల్ టు 12 తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు 10కి ఫామ్ ఏంటి? బిట్ లెవెల్ ఫామ్ ఏంటి? 1 0 1 0, అవునా? మరి 12కి 12 2 6 2 3 0 2 1, అవునా? 1 1 0 0, అవునా? 1 1 0 0 అయినప్పుడు ఇది ఎలా రాసుకోవాలి మనము? 1 1 0 రాసు. ఓకేనా? రాసిన తర్వాత ఇప్పుడు దీని ఫామ్ ఎంత? 5 కదా, మనకి తెలుసు కదా. మరి దీని ఫామ్ తెలియాలా? 0 0 1 1. ఓకే, దీన్ని ఎలా రాస్తాము? 2 0 2 1 2 2 2 3. 2 3 అంటే 2 3 అంటే 2 క్యూబ్ 8 ప్లస్ 4 ప్లస్ 0 ప్లస్ 0, ఇప్పుడంత 12. 2 పవర్ దీని బిట్ లెవెల్ది బైనరీ ఫామ్ ఎంత? 12 కదా. 12 అయినప్పుడు లాజికల్ అండ్ అంటే మళ్ళీ దీని ఫార్మేషన్ మారుతుంది కదా. సారీ, చూడండి. ఏ అండ్ బి ఏంటి? ఇప్పుడు లాజికల్ అండ్లో 1 1 1 1 అంటేనే కదా 1 అయ్యేది. 1 0 అయితే 0 0 1 అయినా 0 0 0 అంటే 0. అంటే ఇప్పుడు దీని ఫార్మేషన్ ఎంత? 1 0 0. దీని ఫార్మేషన్ 1 0 0 0. వీటిని రెండింటిని వేస్తే 0 1 0 1 1 0 0 0 0, అవునా? దీని ఫార్మేషన్ వచ్చేసరికి ఇలా అయినప్పుడు దీని ఫార్మేషన్లో ఇప్పుడు మనకి దీనికి లాజికల్ అంటే దీనికి కదా మనం కనుక్కోవాల్సింది. 1 0 0 0 2 పవర్ 0 2 పవర్ 1 2 పవర్ 2 2 పవర్ 3 అంటే 8 కదా. ఇంక ఇవన్నీ 0లే కదా. 8 కదా. దీని ఫార్మేషన్ వచ్చేసరికి లాజికల్ అండ్ ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఓకే, 8. దీని బేసిక్ వచ్చేసి 10 తీసుకుంటాం. ఇది 12, ఇది 10. ఇక్కడ 12. ఓకే, అదే ఏ అండ్ బి తీసుకున్నాము. ఏ అండ్ బి ఫామ్లో లాజికల్ అండ్లో బిట్ వైజ్ అండ్లోకి వచ్చేసి మనకి దాని బిట్ లెవెల్ వచ్చేసి 8. ఓకేనా? అదే బిట్ లెవెల్ 6 వస్తే బిట్ వైజ్ 6. బిట్ వైజ్ 6 వచ్చేసరికి
ఈక్వల్ టు 10 బి ఈక్వల్ టు 10 12 10 విత్ కాంబినేషన్ 1 0 1 0 2 డబుల్ 1 డబుల్ 0 2 ఇది కామన్ కదా. ఈ కామన్గా వచ్చినప్పుడు ఇప్పుడు లాజికల్ ఆర్ బిట్ వైజ్ ఆర్ వచ్చేసరికి ఏమవుతుంది మనకి 1 0 1 0 1 0 0 ఇక్కడ వచ్చేసరికి లాజికల్ ఆర్లో మనము ఇది వేసినప్పుడు 0 0 1 అయింది కదా. ఆర్లో 0 అవుతుందా? 0 0 0 0 1 మేడం 1 0 1 1 1 1 0 ఎక్కడ ఉంది? వన్ అయింది కదా, 0 ఎలా అయింది? 1 1 అయ్యి కదా అయింది. రివర్స్ అన్నారు, ఫాల్స్ అయితే ఎక్స్క్లూజివ్ ఆర్ కి 0 అయ్యేది. ఎక్స్క్లూజివ్ ఆర్ కాదు నేను చెప్తుంది, ఆర్ చెప్తున్నాను. ఇదిగో నేను చెప్తుంది ఇదే, ఇది కాదు. ఎక్స్క్లూజివ్ ఆర్ చూస్తున్నారు మీరు, ఎక్స్క్లూజివ్ ఆర్ చూస్తున్నారు మీరు. ఓకేనా? ఎస్ అయ్యా. ఇప్పుడు దీని బైనరీ ఫామ్ ఏంటి? 1 1 1 0. ఓకే, ఇప్పుడు దీనికి మనము 2 పవర్ 0 2 పవర్ 1 2 పవర్ 2 2 పవర్ 3 8 ప్లస్ 4 ప్లస్ 2 0 అంటే మొత్తం ఎంత? 14. దీని ఫామ్ వచ్చేసి ఎంత? 14. బిట్ వైజ్ ఆర్కి 14 10 అనేది దాని ఫార్మేషన్. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఆర్ వచ్చేసరికి దీని ఫార్మేషన్ ఏంటి? ఎక్స్క్లూజివ్ ఆర్ ఎలా ఉంది? ఏ ఇది ఎక్స్క్లూజివ్ ఆర్. ఓకే, ఇక్కడ చూడండి 0 1 1 0 1 1 0 0. ఇప్పుడు 1 1 0 ఇవ్వగానే ఏమవుతుంది? ఇక్కడ 0 0 0 0 1 1 0 1 1 0 1 1 1 0. అవునా? ఇప్పుడు దీనికి వచ్చేసరికి 2 పవర్ 0 2 పవర్ 1 2 పవర్ 2 2 పవర్ 3. అవునా? 0 ప్లస్ 4 ప్లస్ 2 ప్లస్ 2నే కదా, 2 ప్లస్ 0 మొత్తం అంతా 6. ఎక్స్క్లూజివ్ ఆర్ వచ్చేసి 6 10 0 1 1 0. దీని పైన బిట్ లెవెల్లో. అవునా? ఇప్పుడు ఇది ఓకే కదా? ఏంటి? ఎక్స్క్లూజివ్ ఆర్ ఈ ఆర్ దీనికి అదే మనం బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ అంటే బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే లెఫ్ట్ షిఫ్ట్కి వచ్చేసరికి A = 12 తీసుకున్నాము. 10 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 A = 12 తీసుకున్నాము
దీని బిట్ వైజ్ లెవెల్ ఏంటి 1 1 ఓకేనా. ఈ 1 1 0 అయ్యేసరికి ఒక క్యారెక్టర్ వచ్చి ఎన్ని వస్తాయి 8 బిట్స్ 1 క్యారెక్టర్ అవునా. ఇప్పుడు 1 1 0 0 రాస్తాం. ఇవన్నీ 4 బిట్ లెవెల్స్ కదా. ఇంకా 4 రావాలి కదా మనకి. ఇప్పుడు లెఫ్ట్ ఇటు ఉంది, ఇటు కదా ఉంది. లెఫ్ట్ ఇటు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, జీరోస్ యాడ్ చేసుకోవాలి. 4 zeros 1 2 3 4 ఓకేనా. షిఫ్ట్ లెఫ్ట్కి వచ్చేసి లెఫ్ట్ సైడ్ మనము యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్లో యాడ్ చేసాము. యాడ్ చేసినప్పుడు ఏ 1కి మనము కనుక్కుంటుంటే ఎంత బిగ్ సైజ్ అనేది కనుక్కుంటుంటే ఈ 1 ప్లేస్లో 0 పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా 0 ఓకే. లెఫ్ట్ సైడ్ ఒక 0 పెట్టుకున్నాక ఇప్పుడు ఈ 0 ఇక్కడికి జరగాలి. ఇక్కడ 0 ఈ 0 ఇక్కడికి జరగాలి. ఈ 1 ఇక్కడికి జరగాలి. ఈ 1 ఇక్కడికి జరగాలి. ఈ 0 ఇక్కడ జరగాలి. 0 వచ్చేసినాయి 8. వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము చూడండి. 2 power 0 2 power 1 2 power 2 2 power 3 2 power 4 ఇక్కడ 0 లేదు కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు 2 power 4 అంటే 16 ప్లస్ 8 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 16 ప్లస్ 8 ఎంత ఓకేనా. ఇప్పుడు 24 దీనికి 24 10 ఓకే. అదే మళ్ళీ రాసుకున్నాం. 2 అయితే లెఫ్ట్ షిఫ్ట్ 2 డెసిమల్స్ పక్కా జరగాలి. మనం 2 డెసిమల్స్ పక్కా జరగాలంటే ఇది వచ్చేసి ఇక్కడ రావాలి కదా, ఇది ఇక్కడ రావాలి అవునా. అప్పుడు ఈ 2 డెసిమల్స్లో మనము 0 0 పెట్టుకున్నాం. 0 0 0 1 1 0 0. ఇప్పుడు దీనికి ఏంటి 2 power 0 2 power 1 2 power 2 2 power 3 2 power 4 2 power 5 0 2 power 5 ఎంత 32 అవునా. 16 48 అవునా. దీని ఏ 2కి బైనరీ ఫామ్ వచ్చేసి ఎంత 48 ఓకేనా. అది ఏ 3 కనుక్కోవాలనుకుంటే ఏ 3 కనుక్కోవాలనుకుంటే 3 వాల్యూస్ షిఫ్ట్ అవ్వాలి. అంటే ఇక్కడ 0 చాలు. ఇక్కడ నుంచి 0s 3 పెట్టుకున్నాం కదా, అప్పుడు ఇది ఇక్కడికి రావాలి. కిందకి కదా మేడం రావాల్సింది. అదే ఇక్కడికి సారీ ఇక్కడికి రావాలి. ఓకే అప్పుడు 0 0 1 1 1 0 కనపడుతుంది వస్తుందా. ఇప్పుడు 2 power 5 2 power 6 అంటే తప్పు వేసామా లేదు కరెక్ట్ వేసామా. 2 power 6 అంటే 64 ప్లస్ 32 696 అవునా. A3 96 వస్తుంది. మళ్ళీ A4 కనుక్కుంటే 4 వాల్యూస్ కావాలి. 4 వాల్యూస్ అలా మనము ఏది కనుక్కుంటున్నా అన్ని వాల్యూస్ షిఫ్ట్ అవ్వాలి. మనం అదేంటి మేడం రెండు తీసుకున్నారు 6 5 4 5 తీసుకోవాలి. 0నే కదా 2 into 0 2 0నే కదా. 0 అయినప్పుడు ఈ 2 వాల్యూస్ అయినా మనకు వచ్చేది. ఈ 2 వాల్యూస్ అయినప్పుడు అవి ఎంత. ఇక్కడ ఒకటి చూడండి లాజిక్ కూడా. సరే ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ
వచ్చిందా 12 into 12 ఇంటూ 4 96 వచ్చినాయా వచ్చింది. అట్లా వేసుకోండి 12 ఇంటూ Nine కాదు తప్పిది 6 12 ఇంటూ 4 ఇది 12 4 8 6 96 సరిపోయిందా రెండు రెండండి 2 యాడ్ చేసుకుంటాం ఎందుకు దీని బైనరీ ఫామ్ 2 యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా దాని బైనరీ ఫామ్లో 2 యాడ్ చేసుకుంటే ఇంతవరకు ఇది ఇలా అవుతుంది ఓకేనా రేపు బిట్ వైజ్ రైట్ షిఫ్ట్ చెప్పుకుందాం ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్పుకుందాం ఓకేనా